కవిత ఇప్పుడు తన రాజకీయ జీవితాన్నే కాదు వ్యక్తిగత జీవితంలోనూ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తీన్మార్ మల్లన్నతో వివాదం తర్వాత ఆమెకు మద్దతుగా ఎవ్వరూ రాలేదు. కాంగ్రెస్ నేతలు అటు కవితది ఇటు మల్లన్నది ఇద్దరిది తప్పేనని వాదిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆ పని కూడా చేయలేదు. అసలు ఆ టాపిక్ పై స్పందించనే లేదు. కవిత మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్లో కవిత ఒంటరిగా మారినట్టు కనిపిస్తోంది. సాధారణంగా కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు సీరియస్గా మారుతాయి. ఆ నేతపై విమర్శలు పెరగాలి. అనూహ్యంగా తీన్మార్ మల్లన్నపై అంత తీవ్రమైన వ్యతిరేక కామెంట్లు రాలేదు. ఆయన తన మాటల్ని సమర్థించుకున్నారు. కేసీఆర్ విడుదల చేసిన సామెతల పుస్తకంలోనే ఉందని నిరూపించుకున్నారు. కానీ సామెతల్ని వాడేటప్పుడు సమయం సందర్భం కలిసి రావాలి. లేకపోతే దురార్థాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. బాధితురాలిగా మారిన కవితకు సానుభూతి రావాలి కానీ రావడం లేదు. దీనికి కారణం పూర్తిగా సొంత దారిలో వెళ్తున్న ఆమె రాజకీయమే. కల్వకుంట్ల కవితకు అసలు బలం కుటుంబం. బీఆర్ఎస్ పార్టీనే బలం. పార్టీని కూడా కుటుంబమే అనుకోవాలి. అలాంటి బలాన్ని కాదనుకొని కవిత సొంత రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని ప్రకటించారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేస్తామని చెబుతున్నారు. అయితే ఆమె మాటలో పార్టీ హైకమాండ్ తండ్రి అయిన కేసీఆర్ను సంతృప్తిపరచలేకపోతున్నాయి. ఆయన కవితపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఫామ్ హౌస్ తలుపులు తెరవడం లేదు, మాట్లాడడం లేదు కూడా. కేసీఆర్ విధానం తెలిసిన తర్వాత ఇతర పార్టీ నేతలెవరైనా భిన్నంగా ఎలా స్పందిస్తారు? అందుకే తీన్మార్ మల్లన్నతో వివాదంపై బీఆర్ఎస్ స్పందించలేదు. అంటే కవిత తన పార్టీ బలాన్ని, కుటుంబ బలాన్ని వదులుకున్నారు. ఒంటరిగా మారి రాజకీయంగా బలహీనపడ్డారు. కవిత ఇప్పుడు చాలా దూరం ముందుకెళ్లారు. తెలంగాణ జాగృతిని విస్తృతపరిచారు. బీఆర్ఎస్లోనే ఉన్నానని తాను చెబుతున్నారు. కానీ ఆ పార్టీ వాళ్లు అంగీకరించడం లేదు. కవితను పట్టించుకునేది లేదని జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు చెబుతున్నారు. ఏమాత్రం స్పందించకపోవడమే బీఆర్ఎస్ విధానం అనుకోవచ్చు. కానీ కవిత తమ పార్టీ బీఆర్ఎస్, తమ నాయకుడు కేసీఆర్ అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కుటుంబంతో, పార్టీతో సత్సంబంధాలు పెంచుకోవాలంటే కవితనే తగ్గాల్సి ఉంటుంది. అలా తగ్గితే ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని షరతు పెట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందే. కానీ సొంత రాజకీయం ప్రారంభించడంతో అందరి మద్దతు కోల్పోయారు. ఇక ఒంటరిగానే ముందుకెళ్లక తప్పని పరిస్థితి కవితకు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గులాబీ అగ్రనేత కేసీఆర్ కు రాసిన లేఖ తర్వాత ఆ పార్టీ నేతలు కవితను అంటరానట్లు చూస్తున్నారు. ఆమెను ఒంటరిని చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచిన కేబినెట్ నిర్ణయాన్ని కవిత స్వాగతించడంపై మల్లన్న ఆమె గుర్తింపును ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవిత ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకత్వం నుంచి, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ నుంచి స్పష్టమైన మద్దతు లేదా ఖండన రాలేదు. ఈ మౌనం పార్టీలో కవిత స్థానం బలహీనంగా ఉందనే సంకేతాలనిస్తోంది. ఇది ఆమె రాజకీయ ఒంటరితనాన్ని సూచిస్తోంది. తీన్మార్ మల్లన్న ఘటన బీఆర్ఎస్లో తగిన మద్దతు లేని పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. అదే సమయంలో రాజకీయ హింసపై చర్చను రేకెత్తించింది. మల్లన్న వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ అంశంపై బహిరంగంగా స్పందించకపోవడం ఆశ్చర్యకరం. పార్టీ నేతలుగా కాకపోయినా సాటి మహిళగా కూడా ఖండించలేదు. ఈ మౌనం కవిత ఒంటరిగా ఉన్నారనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. గతంలో 2023లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత సందర్భంలో పార్టీ నుంచి అలాంటి స్పందన లేకపోవడం ఆమెపై అంతర్గత అసంతృప్తిని సూచిస్తోంది. ఈ అంశంపై పార్టీలోనూ చిచ్చును రేకెత్తించింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలులో ఉన్నప్పుడు కూడా ఆమెకు తగిన మద్దతు లేకపోవడం కవిత, కేటీఆర్ మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను స్పష్టం చేస్తోంది.